హాయ్ హలో అండి, మీకు తెలుసు కదా, నేను మీ శివాన్ మాట్లాడుతున్నాను. నేను వచ్చేసరికి చెస్ట్ వర్కౌట్ అది బేసిక్ చెప్పాను. ఈరోజు షోల్డర్ ప్రతి ఒక్కరు చేస్తున్న మిస్టేక్ నేను చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 2.5కి అందరూ కూడా రెస్పెక్ట్ అవ్వండి. దాని తర్వాత డైరెక్టర్ 5 పట్టేసుకుంటారు. షోల్డర్ ప్లస్ అనేసరికి 2.5తో ఫామ్ ఎలా వస్తుంది, 5తో ఎలా వస్తుంది నేను మీకు చూసి చూపిస్తాను. బోస్ చిన్న 45 degreesలో పెట్టుకొని జస్ట్ ట్రై చేసుకోవాలి. షోల్డర్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా ఎల్బోస్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే మాత్రం డ్యామేజ్ అవుతుంది. 2.5తో ఇలా చేసుకుంటే ఎగ్జాక్ట్ ఫామ్ వస్తుంది. అదే ఒకవేళ ఇన్ కేసు 5తో చేస్తారనుకోండి, ఎలా చేస్తారో నేను చూపిస్తాను లర్నర్స్. ఒకవేళ 5తో చాలామంది వెంటనే 5 తీసుకుని ఇలా అంటారు, లేకపోతే ఇలా అంటారు, సరిగ్గా ఫామ్ కూడా రాదు, ఇలా ఆఫ్ చేస్తారు. సో అలా ఎవరూ చేయొద్దు. బిగినర్స్ ఎవరైనా సరే జస్ట్ ఎల్బోస్ ఇలా రైస్ చేస్తూ నీట్గా చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు మీకు ఏంటంటే ఫామ్ వస్తుంది. వెయిట్ నాట్ ఇంపార్టెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇన్ కేసు మీకు రాకపోతే అక్కడ ఉన్న ట్రైనర్ని అడాప్ట్ చేసుకోండి, మీకు బెనిఫిట్ ఉంటుంది, లేదంటే లేదు. సో ఇక్కడ ఏంటంటే మన దగ్గర ఫామ్ కరెక్ట్గా రావడానికి షోల్డర్ మిషన్ అనేది ఉంది. అది ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. మనం చెస్ట్ వర్కౌట్ చేసిన దాంట్లో మల్టీప్రెస్. ఓకే, అది మీద అలవాటు చేయమంటారంటే జిమ్ రెగ్యులర్గా రావడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, బాడీ కూడా రెడీ అవ్వడానికి సులువుగా అవుతుంది. ఒకప్పుడు మిషనరీస్ అనేది ఎప్పుడు కూడా లేవు బిఫోర్. ఇప్పుడు ఏంటంటే అప్డేట్ అయ్యే కొద్దీ కొత్త మిషన్స్ వస్తున్నాయి, వర్కౌట్స్ కూడా చాలా సింపుల్గా చేస్తాం. సో ఈరోజు మన మిషనరీ మీద ఎల్బోస్ ఇంజరీ అవ్వకుండా ఎలా చేయాలనేది నేను మీకు చేసి చూపిస్తాను. జస్ట్ ట్రై చేసుకుంటాం. వెయిట్ చాలా తక్కువ వేసుకొని స్లోగా ట్రైన్ చేసుకోవాలి. ఎల్బోస్ అవి కూడా చిన్న 45 degreesలో పెట్టి ట్రైన్ చేస్తే ఎగ్జాక్ట్గా వైట్ షోల్డర్ కూడా. నెక్స్ట్ సేమ్ ఇదే దాంట్లో 2 వేరియేషన్స్ అవి కూడా అవుతాయి. బేసిక్ ఇది. ఓకే, షోల్డర్ ఫ్రంట్ డెల్టా కూడా అవుతుంది. ఈ డెల్టా అనేది ఎప్పుడైతే అయిపోద్దో ఆటోమేటిక్గా మీకు ఎగ్జాక్ట్ ఫామ్ వస్తుంది. మీ డంబుల్ ప్రెస్ మీద చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే ఫ్లైస్ చేసేటప్పుడు అటు ఇటు ఊగిపోతుంటారు. దానికి చాలా సింపుల్గా వర్కౌట్ నేను మీకు అది చెప్తాను ఎలా చేయాలి ఏంటనేది. అది మీ దాంట్లో ఒకసారి. చాలామంది డంబుల్ ప్రెస్ అయిన తర్వాత ఫ్లైస్ చేస్తారు. ఫ్లైస్ ఎవరు కూడా బిగినర్స్ ఎవరు కూడా చేయొద్దు, ఎందుకంటే ఫామ్ అనేది కూడా సరిగ్గా రాదు. మీరు ఏంటంటే ఫస్ట్ డెల్టా చేయడానికి ట్రై చేయండి. డెల్టా అనేది చాలా సింపుల్ కాబట్టి సింపుల్గా జస్ట్ ఫ్రంట్ రైస్ స్లోగా చేసుకోండి. ఇదేంట్రా బాబు అందరూ ఫ్లైస్ చెప్తారు, ఇదేంటి ఫ్రంట్ రైస్ చెప్తున్నారు అనుకుంటున్నారా? సో అలా కాదు, ఎందుకంటే ఫామ్ ఇంపార్టెంట్ కాబట్టి బిగినర్స్కి. తర్వాత ఫ్లైస్ ఎలా చేయాలంటే జస్ట్ మీరు ఏదైతే స్ట్రైట్ ఫామ్ చేస్తారో దాన్ని కొంచెం ఎల్బో వైట్ చేసి ఫ్రంట్కి ఇలా రైస్ చేయండి. స్లోగా ట్రైన్ చేయడానికి ట్రై చేయండి. మీరు 2.5ని ఎంత బాగా వాడితే అంత బాగా మీకు వర్కౌట్ వస్తుంది. నెక్స్ట్ ఫామ్స్ కూడా కరెక్ట్గా వస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు ఇంజరీ అనేది అసలు అవ్వదు. అసలు మీ ఎల్బోస్ కానీ మీకు డ్యామేజ్ అవ్వడం కానీ ఏమి. ఇది ఫ్రంట్ ఎలా చేసుకుంటాం. నెక్స్ట్ ఫ్లైస్ అంతే. ఎగ్జాక్ట్గా స్లోగా ట్రైన్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎప్పుడు కూడా 2.5ని ఎక్కువగా ఇష్టపెట్టుకోండి. 2.5ని ఎప్పుడైతే మీరు వర్కౌట్లో యాడ్ చేసుకుంటారో ఆటోమేటిక్గా బాడీ అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మిషన్ నెక్స్ట్ ట్రాప్స్ అలా చేయాలి. చాలా సింపుల్గా మనం ట్రాప్స్ చేసుకోవచ్చు. ట్రాప్స్ అనేవి అందరూ కూడా డంబుల్తో ఎక్కువ చేస్తూ ఉంటారు. సో బిగినర్స్ ఎవరు కూడా అది అప్పుడే స్టార్ట్అప్ చేయొద్దు. దానివల్ల ఏంటంటే ట్రాప్ సరిగ్గా ఫామ్ రాదు. డంబుల్ పట్టుకొని అందరూ చేస్తూ ఉంటారు, ఇలా అంటూ ఉంటారు. సో అది మనకి బిగినర్స్కి రాదు కాబట్టి. సో 5 kgs ప్లేట్ కానీ మన దగ్గర ఉంటే మాత్రం ఈ జిమ్లో జస్ట్ ఇలా పట్టి ట్రై చేస్తూ ట్రాప్ని పైకి లేపడానికి ట్రై చేయండి. ఈజీగా ఎగ్జాక్ట్ ఫామ్ అనేది మీకు వస్తుంది. నేను నా జిమ్లో ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే నేర్పిస్తాను. నేర్పించిన తర్వాతే వాళ్ళు అంటారు, అన్న సరిగ్గా పడుతుంది ట్రాప్స్ మీద. అంటే డంబుల్స్ ఎందుకు వద్దు అంటున్నానంటే అంత వెయిట్ ఓవరాల్ వెయిట్ మనం కంట్రోల్ చేయలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వెయిట్ని కంట్రోల్ చేసి ట్రాప్ తోటి లేపాలి. షోల్డర్తో చాలామంది లేపుతుంటారు, ఇలా అంటుంటారు. అది అసలు ఎగ్జాక్ట్గా పడదు. బ్యాక్ ఎల్బో ట్రెస్ చేసుకొని జస్ట్ ఇలా ట్రైప్ చేస్తేనే మనకి ట్రాప్స్ అనేది ఈజీ పడుతుంది. కానీ వెయిట్ని కంట్రోల్ చేసి ట్రాప్ మీదకి పెట్టాలంటే బిగినర్స్కి అంత పేరు రాదు, ఎందుకంటే బట్టి స్టార్ట్అప్ కాబట్టి స్లోగా ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. సో మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఫాలో మాత్రం చేయడం మర్చిపోవద్దు ఇంత చెప్పిన తర్వాత. ఓకేనా, బాయ్. వీలైతే ఒక 3 షేర్ చేయండి. ఆ ముగ్గురిని ఇంకో 3 షేర్ చేయమని చెప్పండి. మీకు నచ్చలేదు అనుకోండి, మీరు కూడా ఎవరికి చెప్పొద్దు. సో ఫాలో అయితే ఫైనల్గా చేస్తే మీకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ వర్కౌట్స్ నేను ఓన్లీ బిగినర్స్కి నేను చెప్తున్నాను. మీరు ఈజీగా బాడీ ఎలా ట్రైన్ చేసుకోవాలి, ఎందుకంటే నేను కూడా అలాగే వచ్చాను. సో బాయ్, అయిపోయింది.